టూరిజం అభివృద్ధికి మరో అడుగు ముందుకు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లోనూ కేరళ తరహా బోట్ హౌస్లని తీసుకురాబోతోంది. త్వరలో హుస్సేన్ సాగర్, దుర్గం చెరువులో ఈ బోట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. కేరళ తరహా హౌస్ బోట్లు తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. హుస్సేన్ సాగర్ లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను తెలంగాణ టూరిజం శాఖ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు కేరళకు మాత్రమే పరిమితమైన ఈ హౌస్ బోట్ల అనుభూతిని ఇకపై హైదరాబాదీలు ఆస్వాదించే అవకాశం కల్పించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నగరానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రాజెక్టును చేపట్టారు అధికారులు. కేరళ బ్యాక్ వాటర్స్ పై ఉండే బోట్ హౌస్లను ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ప్రతి బోట్ హౌస్ లో 2 బెడ్రూమ్లు, విశాలమైన లివింగ్ ఏరియా, క్యాంటీన్ వంటి వసతులు ఉండనున్నట్లు టూరిజం శాఖ ప్రకటించింది. ఆధునిక సౌకర్యాలతో పాటు భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు అధికారులు. నీటిపై తేలియాడే ఈ ఇళ్లలో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాత్రి బస చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ బోట్లు నగర సందడి నుంచి దూరంగా సహజ వాతావరణంలో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. వివిధ జిల్లాలతో పాటు సిటీ సెంటర్ లో ఉన్న హుస్సేన్ సాగర్ లో 2 లగ్జరీ బోట్ హౌస్లని, ఐటీ కారిడార్ కి అతి దగ్గరలో ఉన్న దుర్గం చెరువులో 6 లగ్జరీ బోట్ హౌస్లని తీసుకొస్తున్నారు. చెరువుల మధ్యలో తేలియాడే ఈ హౌస్ బోట్లు పర్యాటకులకు కేరళ బ్యాక్ వాటర్స్ తరహా అనుభూతిని అందిస్తాయి. రాత్రి బస సదుపాయం, సాంప్రదాయ వంటకాలు, సంగీత వినోదం వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. జంటలు, చిన్న కుటుంబాలు, కార్పొరేట్ గెట్ టుగెదర్లకు అనువుగా ప్యాకేజీలు రూపొందించే ఆలోచనలో ఉంది టూరిజం శాఖ. బోట్ హౌస్లు చేస్తారంట. కేరళలో కూడా బోట్ హౌస్లు ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ కూడా బోట్ హౌస్లు వస్తే బాగుంటుంది. ఇంకా వేరే చోట కూడా వస్తే చాలా బాగుంటుంది. నార్మల్గా కేరళ సైడ్ బోట్ హౌసెస్ అవి ఉంటాయి తెలుసుగా, సేమ్ ఆ టైప్ హైదరాబాద్లో కూడా వస్తున్నాయని విన్నాను నేను. త్వరగా వస్తే ఇంకా బాగుంటుంది. నార్మల్గా స్టూడెంట్స్కి అది ట్రిప్స్కి వచ్చినప్పుడు స్టే చేయడానికి బాగుంటుంది. ఇప్పటి వరకు కేరళకు వెళ్లాల్సిన అనుభూతిని ఇక నగరంలోనే పొందే అవకాశం కలగనుంది. సంప్రదాయ కేరళ శైలిలో చెక్క నిర్మాణం, అలంకరణ, లైటింగ్ డెకర్తో హౌస్ బోట్లు రూపొందించనున్నారు. సురక్షిత ప్రయాణం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని అనుమతులతో ప్రాజెక్టు అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నగర టూరిజానికి కొత్త ఊపు రానుంది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానికులకు వినోదం, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. బోట్ ఆపరేషన్స్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. దీనిపై హైదరాబాదీలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Yes, I have been to Kerala. I have experienced the boat house in Kerala. It was quite good. It was quite awesome. It was a different experience of boat houses. If you can plan in Hyderabad, it's well and good, unless the people of here should maintain hygiene, because Hyderabad is a good metro city. People who cannot go there and reach out there, they can experience boat houses here. But my only one wish is they should maintain hygiene with the lakes. They should not destroy the nature. కేరళ తరహా బోట్ హౌస్లు సిటీకి రానున్నాయి. హైదరాబాద్ టూరిజం ఐకాన్ గా మారే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. వీటితో నగర ప్రజలకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు.